నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యానాం గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో స్థానిక నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్న స్థానిక ప్రజలు. సమస్యను పరిష్కరించకపోతే ఇకపై తీవ్ర స్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం జి మూలపాలెం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని వ్యాఖ్య. యానాం బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. యానాం నియోజకవర్గంలోని పలు చర్చిల్లో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం క్రైస్తవులు, చిన్నారులు ఈత చెట్టు మట్టలను చేతబట్టి వాటిని రకరకాల పూలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జెరూసలేంలోకి యేసుక్రీస్తు ప్రవేశించినందుకు గుర్తుగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా స్థానిక పురాతన రోమన్ క్యాథలిక్ చర్చిలో ఫాదర్ మరియాదాసు పర్యవేక్షణలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 50 మంది రక్తదానం చేశారు. కుర్సాంపేట రివైవల్ చర్చ్, అంబేద్కర్ నగర్ బాప్టిస్ట్ చర్చ్, మెట్టుకూరు మదర్ సుశీలమ్మ మెమోరియల్ చర్చ్, దర్యాల తిప్ప, పరంపేట తదితర చర్చిల్లో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా అంబేద్కర్ నగర్ చర్చి ఫాదర్ ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ రాజారావు, సెక్రటరీ జోన్స్ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిమాగల రాజా నిన్నే స్తుతింతుము, మహోన్నత దేవా నిన్నే కీర్తింతుము. యేసు రాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే. సంతోష గీతము పాడెదము, యేసుని ఘనతను పాడెదము.
యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి చీఫ్ జడ్జి చంద్రశేఖర్ పర్యటించారు. యానాం నియోజకవర్గంలో 2 రోజుల పాటు క్యాంపు కోర్టు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఆయన పుదుచ్చేరి నుంచి ఆయన యానాం రావడం జరిగింది. యానాం ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన వద్ద పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా యానాం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, ఎస్ఐ మురుఘానందం, ప్రముఖ న్యాయవాదులు మాచేటి నటరాజన్ తదితరులు శాలువాళ్లతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయ నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రంగస్వామి సమక్షంలో నమశివాయ నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయ నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రంగస్వామి సమక్షంలో నమశివాయ నామినేషన్ దాఖలు చేశారు. सर कौन सर हाँ ओके యానాం బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్యం దీక్షావధాని ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ అల్లవరపు కామేశ్వర శాస్త్రి అవధాని బ్రహ్మత్వంలో ఆగమ అర్చక పండితులతో 3 రోజుల పాటు విశేష పూజలను నిర్వహించి అనంతరం విగ్రహ శిఖర ప్రతిష్టను అత్యంత వైభవంగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పూజలు చేశారు. కోన సూర్యనారాయణ, కోన వీర వెంకట రామచంద్రరావు, కోన సూరిబాబు పుణ్య దంపతులతో పాటు 12 మంది జంటలు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానం తెలుగు అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి వెంకటరామమూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దొడ్డి గంగమ్మ దేవత ఆరోగ్య ముందుగా ఆచమనం చేయండి. ఆచమ్య ఆత్మస్వాయ
అక్షరత్వాయ నమః. ఓం విద్యాతత్వాయ నమః. దేవుడి మీద చల్లండి. దేవం అలాగే మగవాడు చల్లుకుని వేయండి. అవునండి. దేవత గంభీరం నమశక్తి ఆభ్యామిదిగే గణపతి చుట్టూరా అక్షతలు వేయండి. వేసారా? సుమారు 500 రూపాయలు. పేపర్ భద్రం గారు మొహమ్మద్ వాసులు 100 రూపాయలు విరాళంగా ఉంటారు. వ్యాన్లో ఉన్నాడు. మేడిశెట్టి గోవింద్ గారు 200 రూపాయలు, గౌరీ శంకర్ గారు 120 రూపాయలు, లీలా శ్రీ గారు 100 రూపాయలు, జైలు రాంబాబు గారు. యానాం గోపాల్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న డంపింగ్ యార్డ్ విషయంలో స్థానిక నాయకులు కల్లబొల్లు
మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయా పరిసర ప్రాంత ప్రజలు ఆదివారం ఆందోళన చేశారు. గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకున్న స్థానంలో నుంచి ఆయా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు గోపాల్ నగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ రాకుండా చేయాలి అంటే చేయగలరని, అయితే మా గ్రామాల ప్రజలను మభ్యపెట్టే విధంగా మాయమాటలు చెప్పడమే తప్ప నిలుపుదలకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని అన్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి తదితర నాయకులను కలిసి వినతి పత్రాలు అందించిన అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యమన్నారు. స్థానిక నాయకులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం, మేము ఏదైనా ఆందోళన చేస్తున్నప్పుడు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్లు రాజకీయం చేస్తున్నారు తప్ప కఠిన చర్యలు చేపడతలేదని, ఇకపై తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని, ఈ నాయకుల మాటలు విని మోసపోవద్దని ఆందోళనకారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఏప్రిల్ 19న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని బహిరంగ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో పెండెం సూర్యప్రకాష్, చిట్టిబాబు, వేగేసిన సత్యబాబు, హరీష్, సిహెచ్ హనుమంతరావు, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం యానంలో జరుగుతున్న ఇది 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రిక్రియేషన్ పార్క్ అన్నది డంపింగ్ యార్డ్ నుంచి ఆర్ఆర్ పార్క్గా తయారై వచ్చింది. కానీ ఇది మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా ఈ లొకాలిటీలో ఉన్న గాంధీనగర్, గోపాల్ నగర్, రాధానగర్, శారదానగర్, సంతోష్ నగర్, శ్రీరామ్ నగర్, ఇంకా నాయుడు కాలనీ, గణపతి నగర్, ఈ ప్రాంతం మొత్తం మెట్టకూరు వార్డు అంతా కూడా దీన్ని 100% వ్యతిరేకిస్తుంది. ఎవరు కూడా ఇది ఇక్కడ ప్రాజెక్ట్ రానాకి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, వీళ్ళకి కానీ రాలేదని చెప్పేసి వాళ్ళకైతే ఇష్టం అనుకోనట్లేదు. 100కి 100% ఇక్కడ ప్రాజెక్ట్ రాకూడదని చెప్పేసి గవర్నమెంట్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఈ ప్రాంతంలో నివసించే జనాల యొక్క కష్టాలు గుర్తించి గవర్నమెంట్ ఈవేళ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటూ చేయగలిగితే ఎక్కడైనా చేయగలుగుతుంది, దానికి కొంత వ్యయం అవుతుంది తప్ప చేయలేదంటే ఏముండదు. ఇంత జనాదరణ ఉండి ఇంత పెద్దగా రాబోయే కాలంలో ఏదన్నా పెద్దగా ఉన్న కాలనీ ఏదన్నా ఉందంటే ఒక మెట్టకూరు వార్డులో ఇదే అని చెప్పేసి యానంలో మనం చెప్పుకోనకి చాలామంది ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, మిగిలిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఏదో డీసెంట్గా ఉంటుంది, ఇక్కడ నివాసానికి అనుకూలంగా ఉంటుంది, ఒక పాపులేషన్లో ఒక డీసెంట్ ప్లేరే అని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నవోదయ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ చాలా రకాలుగా ఉన్నాయి. పక్కనే ఒక 20-30 మీటర్లు కూడా లేని హైవే ప్రదేశం కూడా పక్కనే ఉంది. ఇక్కడ మరి ప్రభుత్వం వీళ్ళు ఒక ఆఫీసులు ఏ విధంగా చూపించారో, వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉండి చూపించారో లేదో కూడా మాకు ఈవేళ ఈ ప్రాంతంలో ప్రజలకి అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ప్రపోజల్ పెట్టవలసిన పనే వచ్చింది. ఈ జనసంచారం ఉందనుకున్నారా, లేరనుకున్నారా, ఇది ఏదైనా అడవి అనుకున్నారా? అసలు ఎవరికైతే ఈ ఆలోచన వచ్చిందో కానీ దాన్ని వారికి నిజంగా వాళ్ళు ఈ ఏరియాలో ఉండవలసిన వాళ్ళు కాదని చెప్పేసి వేళ తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రాజెక్ట్కి రాకూడదని చెప్పేసి మేము మొన్న వచ్చిన ఎల్ఐడి డైరెక్టర్ కానీ మా యొక్క వేదన వాయిస్ కూడా వినిపించి, మీరు ఇదే నిర్ణయం స్టాండ్ అయి ఉంటే మా నిర్ణయం వేరేలా ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ఏరియాలో ఎవ్వరు కూడా ఓట్ చేయడానికి రెడీగా లేరు అని చెప్పేసి మీరు గవర్నమెంట్కి తెలియచేయండి. గవర్నమెంట్ పుదుచ్చేరి మీద తీవ్రమైన వ్యతిరేకం ఉంది ప్రాంతంలో. ఎవరైతే మీరు మాకు సహకరిస్తారో వాళ్ళందరికీ కూడా మేము చేయాలనుకుంటే మీరు ఈ ప్రాజెక్టుని తొందరలో ఆఫ్ చేసామని ఒక జీవో తీసుకురావాలి. పాండిచేరి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎన్జిటి కోర్టులో వేసిన దానికి 3 సార్లు కూడా ఏ ఆఫీసర్ కూడా అటెండ్ అవ్వలేదు. ఏంటి దాంట్లో పాయింట్ లేదు, తీసేయాలి. ఎన్జిటి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇక్కడ కూడా. ఎందుకంటే జనసంచారం ఉంది, హైవే ఉంది, ఆఫీసులు ఉన్నాయి, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ ఆరోగ్యం మనం చూడాల్సిన బాధ్యత పాండిచేరి ప్రభుత్వంకి ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచించిన, కోర్టు పిలిచినా కానీ ఏ ఆఫీసులు కూడా రావట్లేదు. కేవలం ఆఫీసులు భయపడి వాళ్ళు పైన ఆఫీసులు వాళ్ళు ఏమైనా అంటాడేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా ఏదో కామ్గా వర్క్ చేసుకెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి కూడా ఇక్కడ పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఆఫీసర్ ఎప్పుడు కూడా వాడు పై ఆఫీసులకు భయపడుతూ ఉంటాడు ఎందుకు లేదని చెప్పేసి. పాండిచేరిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం తెలియదు. మన వాళ్ళు ఇక్కడ పెట్టాలని వచ్చే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది హెచ్ఆర్ సంబంధించిన వేరే సంస్థ వాళ్ళు అనాథరైజ్డ్గా వచ్చేసి తీవ్రంగా పెట్టేయాలని రెడీ అయినప్పుడు మన వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండడానికి వీరలేదు, ఎవరు పెట్టమన్నారు అని చెప్పి చాలా తీవ్రంగా ఖండించారు. వాళ్ళు దాని గురించి నిజంగా జీవో వచ్చి ఉంటే వాళ్ళు ఏం వదిలేరాళ్ళు. గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టొద్దనే చెప్తుంది. మీరు వేరే ప్లేస్ చూసుకోండి, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇక్కడ పెట్టాలా పెట్టకూడదనేది ప్రజలకే వదిలేయండి. ప్రజలు వద్దంటే మీరు కూడా పెట్టడానికి ఇక్కడ లేదు, వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి కూడా చెప్తా ఉంది. మధ్యలో ఆఫీసర్లు ఏదో కొంత ఈ మార్చ్ ఎండింగ్ లోపల చేసేయాలి, కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఆశపడి చేసే పనులు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సరైన కొనపాడని చెప్తాం, ఈ చర్య మానుకోకపోతే అని చెప్పేసి ప్రజలందరి తరఫున కూడా నేను తెలియజేస్తాను. పుదుచ్చేరి ప్రభుత్వానికి మా ఈ చుట్టుపక్కల శారదా గాయత్రి నగర్ నుంచి
మెట్టగూరు, గోపాల్ నగర్ అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మా విన్నపం ఏంటంటే, ఈరోజు వరకు ఈ పార్క్ని ఆపేస్తామని చెప్పారు. అదే మొన్న ధర్నాలో కూడా ప్రజాప్రతినిధులు కూడా కూర్చుని వాళ్ళ స్పందన కూడా తెలియపరిచారు. మరి వాళ్ళ స్పందన ఆ రోజు ఇక్కడ పార్కు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రజా తరపున అలాగే ప్రభుత్వం తరపున అధికారులు రావడం, మళ్ళీ ఇక్కడ ప్లేస్ చూడడం, అలాగే ఇక్కడ పెట్టాలని అనుకోవడం మళ్ళీ పునరావృతమవుతుంది. దయచేసి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలని, వారి ఆరోగ్య విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ అండి. 30-40 లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని దానికి 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని వాళ్ళ రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన మన జీవితం సాగించాలని చాలామంది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పెట్టడం సమంజసం కాదని మేము ఎన్నోసార్లు మా గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి అలాగే ఇక్కడికి వచ్చిన పాండిచ్చేరి అధికారులకు కూడా ఎన్నోసార్లు తెలియపరచడం జరిగిందండి. దయచేసి ఇక్కడే కాదు వెనకాలపేటలో ఉన్న ప్రాజెక్టు కూడా మేము వ్యతిరేకమండి. ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగని ఇక్కడ ప్రజలు కొత్తగా మళ్ళీ ఇబ్బంది పడకూడదని ఇక్కడ ప్రజలు లేని నివాసం లేని చోట మరొకసారి పరిశీలించి ఈ యొక్క ప్రాజెక్ట్ని నివాసం లేని చోట పెట్టాలని పాండిచ్చేరి ప్రభుత్వానికి మా ప్రజల తరపున మరొకసారి విన్నవించుకుంటున్నామండి. మీరు ఇదే ఉద్దేశంతో పెట్టుకుంటే ప్రజలకు కూడా చాలా వరకు అసహనానికి గురవుతున్నారు. దయచేసి వీరి యొక్క విన్నపాలను మీరు పరిశీలించుకుని మరొక చోట ఈ ప్రాజెక్ట్ని పెట్టవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. తాళరేవు మండలం తాళరేవు సంతపేట సెంటర్లో జగన్ రెడ్డి ప్రభుత్వ భూ కబ్జాలకు బలైన బీసీ కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించి కొవ్వొత్తులతో నిరసనను తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు సంతపేట సెంటర్లో జగన్ రెడ్డి ప్రభుత్వ భూ కబ్జాలకు బలైన కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన బీసీ కుటుంబంలో 3 బలి తీసుకున్నారని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, వారి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించి కొవ్వొత్తులతో నిరసనను తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పార్టీ నాయకులు వాడ్రి వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, రోళ్ల చక్రవర్తి, పొన్నమడ రామలక్ష్మి, వాకపల్లి చిరంజీవి, కుడిపూడి దుర్గారావు, తాతాజీ, పెమ్మాడి కృష్ణవేణి, టేకుమూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా అధికారులు సహకరించి ఒక కుటుంబాన్ని మట్టి కలిపిన ఈ ప్రభుత్వం త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎక్కువగా దళితులను కానీ బీసీలను కానీ రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వంలో. కాబట్టి బీసీలందరూ కూడా, బీసీలే కాదు దళితులు కూడా అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భూమిని ఆక్రమించుకున్నా కూడా అధికారులు కూడా వాళ్ళకి సహకరించినందుకు వాళ్ళు చనిపోయిన కారణంగా అసలు ఆ కారణం ఎలా జరిగిందో అంతా తెలుసుకుని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పాలి. కడపలో ఈ భూదాహానికి గురైపోయినటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి నీచమైన చర్య చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఈ చర్య వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేసి పాటిస్తుంది. వీళ్ళు ఇదేనే కాదు, ఈ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది బీసీలు ఈ ప్రభుత్వం యొక్క ఈ అణచివేతకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొన్న చూసాం ఒకటి పెట్రోల్ సర్జీ చేయడం, మొన్న ఫ్యామిలీ చూసాం మొత్తం ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ అంతా కూడా మొత్తం బలైపోయారు. వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళు చేసే భూదాహం, వీళ్ళకి ఉన్నటువంటి భూదాహం ఎంతైతే ఉందో అదంతా కూడా చాలా వరకు ఇప్పటి వరకు ఈ చాలా కుటుంబాల మీద వీళ్ళు అక్రమంగా భూముల్ని కబ్జా చేసి వాళ్ళ జీవిత స్థితిగతులు మార్చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు శర్మగీతం పాడే టైం వచ్చేసింది. మీరు ఇంటికి వెళ్ళే టైం ఉంది. కంపల్సరీ ఈసారి మీరు ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఎవరి మీద అయితే ఈ భూ బకాసురులు వాళ్ళ ఆస్తాలని వాళ్ళు
బలాన్ని చూపించి వాళ్ళ యొక్క స్థితిగతులు మార్పు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా పూర్తిగా సహకరించి ఉన్నటువంటి బీసీ కులస్తులు 149 కులాలు, ఈ 149 కులాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే వరకు కూడా నిద్రపోకుండా ఆహారసులు కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి వీళ్ళందరినీ కూడా మట్టు పట్టేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి మీ అందరి ద్వారా కోరుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి ఎవరైతే బలైపోయారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ అధికారులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు మరి కడప జిల్లాలో మరి చేనేత కుటుంబాన్ని దారుణంగా అతి దారుణంగా మరి వాళ్ళు భూ కబ్జా చేసి వాళ్ళని టార్చర్ పెట్టినందుకు వాళ్ళు సలించుకోలేక వేళ ముగ్గురు బలైపోయారు. ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలను బట్టి చాలా దారుణంగా బీసీలందరిని కూడా చాలా అన్యాయంగా ఈ గవర్నమెంట్ బలి చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా గుణపాఠం చెప్పి మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఆల్ బీసీ ఈ 53 కులాలందరూ కూడా బీసీలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కంపల్సరీగా బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా సెలవు. అధికార పార్టీ భూదాహాన్ని పూర్తిగా బలైపోయింది. మరి తల్లి తండ్రి కూతురు మరి దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు. చాలా దుర్మార్గమైన పరిపాలన. పక్కన ఎన్నికలు కూడా వచ్చినా సరే ఎక్కడ వీళ్ళకి భయం అనేది లేకుండా మరి ఎక్కడ దొరికితే అక్కడ ఖాళీ స్థలాలు దొరికితే ఖాళీ స్థలాలు, లేదంటే పేదవారి స్థలాలు దొరికితే పేదవారి స్థలాలు, ఎవరైనా బలహీనలు అయితే వాళ్ళ ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళని హెరాస్ చేసి ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి సంపాదించి అర్థం వచ్చింది. ఏదైతే మరి చేనేత కుటుంబం ఉందో ఆ చేనేత కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వారి మీద ప్రభుత్వం అధికారులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధికారంలో నాయకులు కూడా అధికారంలో ఉన్న నాయకులు చర్యలు తీసుకోవడం, వారిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం ద్వారా ఆ కుటుంబానికి ఎంతోమంది న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. వసంతోత్సవం హోళీ పండుగను తాళరేవు మండలంలో పలుచోట్ల చిన్నారులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో హ్యాపీ హోళీ అంటూ కేరింతలు కొడుతూ ఆనందాలు గడిపారు. తాళరేవులో గాంధీనగర్, మాధవరాయనిపేట, గుత్తులవారిపాలెం, కేశవస్వామి కాలనీ తదితర చోట్ల చిన్నారులు పంట కాలువల్లో నీటితో రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారని ముమ్మిడివరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం మండలం జి మూలపాలెం గ్రామం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జి మూలపాలెం, ఎర్రగురువు, జి వేమవరం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎర్రగురువు, జి మూలపాలెం గ్రామాల్లో సుమారు 40 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి దాట్ల సుబ్బరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బుచ్చిబాబుకి అపూర్వ స్వాగతం పలికి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. అలాగే గుత్తినితీవి గ్రామం నుంచి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిర్ బుచ్చిబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రదాత స్వర్గీయ జిఎంసి బాలయోగి గారి తనయుడు గంటి హరీష్ మాధూర్ గారి ఈ నష్టం జరిగింది ప్రభుత్వం వచ్చిందని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎస్సీ సోదరులకి కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 లోన్లు ఇచ్చాం. మరి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం. బీసీ సప్లై ఎస్సీ సప్లై ద్వారా రోడ్లు వేసుకున్నాం, భవనాలు కట్టుకున్నాం. ఈ రోజు అవగాహన లేకుండా ఒక రోడ్డు వేయకుండా మరి ఈ రోజు మన రాష్ట్రాన్ని మన యువతని కూడా సర్వనాశనం చేశారు. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద మనసుతో మరి తొందరలో బాలయోగి కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఈ నియోజకవర్గంలో మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్డు మన బుద్ధి తమ్ముడు ఇతను రాము రాము మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా ఐపోలవరం మండలంలో ఉన్న మూలపాలెం గ్రామం, జీవవరం గ్రామం, గుర్తింజీవి గ్రామంలో ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మూలపాలెం గ్రామం ఉదయం నుంచి కూడా గ్రామం అంతా తిరిగాం. ఆ గ్రామం వెళ్ళినప్పుడు అఖండ స్వాగతం పలికి మాకు పూలతో నడిపించి మరి హారతి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా ఆ గ్రామాల్లో అనేక సీసీ రోడ్లు వేసాం. వారందరికీ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసాం. మరి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు ఏదైతే మన ఎదురులంక నుంచి మూలపాలెం వరకు రోడ్డు శాంక్షన్ చేసాం, అది మరి గుర్తింజీవి వరకు పూర్తి చేసుకున్నాం. మరి అప్పుడే ఈ రోడ్డు కడకంట వేయాలని చెప్పి మన ప్రపోజల్ కూడా పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది, అది ఇప్పుడు దాకా రోడ్డు వేయకుండా మరి ఇప్పుడే ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా చూశారు. మరి గోతుల్లో ఒక తట్ట కంకరేసి కదా తారేసి పరిస్థితి మసిపూసి మారేడుగా చేసే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంటింటికి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తారంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఏదైతే జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా మరి నేను కానీ బాలయోగి గారు అబ్బాయి కానీ పోటీ చేస్తాం కాబట్టి ఎమ్మెల్యేగా ఎంపీగా మరి అందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కావాలని రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులు కడతాని 3 ముక్కలు చేసి ఈరోజు ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టాడు. అదేవిధంగా రైతాంగం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించి 72% పూర్తి చేస్తే ఇతను 2% కూడా పూర్తి చేయకుండా ఈరోజు ఇబ్బంది పెట్టాడని ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. మరి ఇండస్ట్రీస్ అన్నీ పోయి చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఎక్కడ ఒక సీసీ రోడ్డు కూడా లేదు. మరి కనీస మౌలిక వసతులు కల్పించలేని ఈ ప్రభుత్వం మరి ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం చేశాడని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీలో కూడా బాగా విపరీతమైన మార్పు వచ్చి ఈరోజు ఎస్సీలో 80% ఓట్లు మరి తెలుగుదేశం, జనసేన పార్టీ వేయడానికి ముందుకు వచ్చారంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి అదే కాకుండా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో మాజీ సర్పంచ్ రాయపాటి గణేష్ ఆధ్వర్యంలో 300 మంది రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా రౌడీ రాజ్యంగా మారిందని అనేక మంది ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని, వైసీపీ నాయకులకి ఎవరూ భయపడే అవసరం లేదు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదని, ఉమ్మడి ప్రభుత్వం రాగానే నియోజకవర్గం సమస్యలన్నీ పరిష్కరిస్తానని సుభాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే
మొన్న లాస్ట్ సచివాలయం మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ అనే మాట ఏదైతే రకమయ్యో రకమైన పక్కన చేస్తా ఉన్నాను. గత 40 ఏళ్ళ నుంచి కూడా మా కుటుంబం ధనబలం ఉండి జనబలం ఉండి కౌన్సిలర్ స్థాయిని దాటలేకపోయాం. ఈసారి ఒక అవకాశం వచ్చింది. వేసి తొలడుగుల్లోనే నేను తప్పుడు అడుగులు వేసానంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఉగ్రవాదుల్లా పనిచేయండి. మీ వెనకాల నేను ఆత్మాహుతి దళంగా నిలబడతాను. ఎందుకంటే ఒక మనిషిని అంచనా వేయాలి అంటే ఒక్క ఫోన్ కాల్ సరిపోద్ది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఎందుకంటే ఎక్కువ సార్లు ప్రత్యేకించి కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మోసపోతానే వచ్చారని మీరు గమనించట్లేదు. ఈ రోజు వరకు కూడా మీ బతుకులు ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కాబట్టి ఒకసారి అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వేంచేసి ఉన్న ముమ్మిడివరం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అర్చకులు పవన్ శర్మ మంత్రోచ్చరణల నడుమ వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెన్మత్స జగ్గప్పరాజు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీతారాముడు మహేంద్ర, రామకృష్ణంరాజు, చిట్టిబాబు, రామలింగేశ్వరరావు, చిన్నారావు, జార్జ్, రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ఓటు విలువ కోసం ప్రజలలో అవగాహన కల్పించడానికి మన ఓటు మన హక్కు ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల ప్రకారం ఓటు విలువ కోసం ప్రజలలో అవగాహన కల్పించడానికి మన ఓటు మన హక్కు కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మరియు స్వీప్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, దీని ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, మీ ఓటే మీ భవిష్యత్తు అని ఓటును అమ్ముకోవద్దని అన్నారు. సిబ్బంది అందరూ కూడా పై విషయాలపై ప్రజలకు ప్రతిరోజు అవగాహన కల్పించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యక్తి అయిన నిర్లక్ష్యంగా ఉండి ఇంటికాడ ఉండకుండా పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే ప్రధాన పాత్ర ఈ స్వీప్ తాలూకా లక్ష్యం. మనం అంత కష్టపడి తిరుగుతున్నామని ఇవన్నీ తిరిగి చేస్తున్న ర్యాలీలు చేస్తున్నాం కానీ, ఫోటోలు తీస్తున్నాం కానీ, లేకపోతే రంగోలీ చేస్తున్నాం కానీ, లేకపోతే ఇంకొక ఇతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ అందరూ కూడా పోలింగ్ పెరిగే విధానం కోసమే కృషి చేయడం కోసమే చేసింది. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్యం ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో కానీ మీరు ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేయండి. ఈ మున్సిపాలిటీలో అందరూ చేయవసరం లేదు. ఒక సచివాలయంలో ఒక రోజు చేస్తే ఇంకొక రోజు చేయడం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా మనకి 95% నుండి 100% వరకు ఓటింగ్ జరిగే అవకాశం కావాలంటే వాళ్ళకి అవేర్నెస్ కావాలంటే మన అందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమాలు చేస్తుండాలి. మీరే కాకుండా మన జిల్లాలోనూ 7 నియోజకవర్గాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏదో ఒక పోలింగ్ స్టేషన్ లో ఈ కార్యక్రమం చేస్తుంటారు, మీకు తెలుసు. అందుకే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనడం, ఆ ఓటింగ్ లో పాల్గొనేది కాకుండా నైతికంగా ఓటేయడము, నైతికంగా పార్టిసిపేట్ చేయడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా ఎథికల్ గా పార్టిసిపేట్ చేయడము, ఎథికల్. మన ఓటు మన హక్కు, మన ఓటే మన ఆయుధం, మన ఓటు మన ప్రభుత్వం. ఓటు వద్దు, పవిత్రమైన ఓటును విలాసాలకు అమ్మవద్దు. మన ఓటుతో ప్రగతి బాటలో నడిపిస్తాం, ప్రగతికి మెట్టు మన ఓటు. మీ ఓటే మన భవిష్యత్తు. ఓటు హక్కు యువతరానికి ఒక ఆయుధం. స్వచ్ఛందంగా ఓటు వేద్దాం, సుపరిపాలన అందిస్తాం. ఓటు విలువ తెలుసుకో, భవిష్యత్తును కాపాడుకో. ఈ భవిష్యత్తు నీ ఓటే నీ ఆయుధం, నీ ఓటు నీ హక్కు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో స్థానిక నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్న స్థానిక ప్రజలు. సమస్యను పరిష్కరించకపోతే ఇకపై తీవ్ర స్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం జి మూలపాలెం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని వ్యాఖ్య. యానాం బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.